కలుషహరణము సిలువ బలి ఫలము ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము యజ్వయాగము ప్రభువే సిలువన్ యజ్వయాగము ప్రభువే పూజన్ సిలువ బలిని పూజా బలిలో నిరతము మన బలిపీఠముపై జరుపు మార్గము జేసువేర్పరచెన్ మన ఆత్మపీఠము లోవసింప పూజ నేర్పరచిన్ ఆ స్వామి స్థాపిత రక్తముచే గాని కల్వరిదే కలుషహరణము సిలువ బలి ఫలము ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము. ఈ 30వ సామాన్య ఆదివారం దైవార్చనకు మేమందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ క్రింది ఉద్దేశాల కోసం ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. హైదరాబాదు అగ్రపీఠం మేడపల్లి విచారణ దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు తుమ్మా శివరెడ్డి మరియు సెలీనా 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మా సెలీనాకు మరియు కుటుంబంలో దీవెనలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి తుమ్మా శివరెడ్డి, సెలీనా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. పామిశెట్టి అన్నయ్య, శౌరమ్మ, చిన్నప్ప, జోజి, న్యాసమ్మ, నక్షత్రం, సుభద్రమ్మ, మునిస్వామి శెట్టి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పామిశెట్టి జ్ఞానసుందరి, బాలశంకర్రావులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పిఎల్ మారెడ్డి సుందరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. వరంగల్ మిత్రాసనం ఉక్కలు విచారణ అల్లం శివరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు దివ్యవాణి టీవీ దాతలందరినీ దేవుడు చల్లగా చూడాలని, వారి అవసరాలను తీర్చాలని దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రత్యేకించి ఈరోజు మనం ప్రభుని సువార్త అంతటా వ్యాపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే సమయంలో మనం ఇతరులకు సువార్తను అందించాలి అంటే మరి మనం కూడా మొట్టమొదటిగా ఆ అనుభవంలోనికి రావాలి. మన పోప్ ఫ్రాన్సిస్ గారు అంటున్నారు, ఈ సువార్త ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రేమ నుండి. నీలోని ప్రేమే సువార్త జ్వాలుగా మారుతుంది అని. అవును ప్రియులారా, మరి ఈరోజు ప్రత్యేకించి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. భర్తమయ్య అనే అంధుడు మరి
ప్రభు దగ్గరకు వచ్చాడు, తన అంధత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మరి నీ అవిటితనం అది ఏదైనా కానివ్వండి, ప్రభుని మార్గంలో నడవడానికి కావలసిన శక్తిని, సహాయాన్ని దయచేయమని ఈ దివ్య బలి పూజలో వేడుకుంటూ ప్రభుని క్షమాపణ అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపాలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, నిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇళ్ళలో కోరెదము. నిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇళ్ళలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార, సర్వేశ్వరుణ్ణి గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలినవార, సర్వేశ్వరుణ్ణి గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే,
మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, విశ్వాసము, నమ్మిక, ప్రేమను, నీ పుణ్యములను మాయందు అధికము చేయము. తద్వారా నీవు ఆదేశించు వానిని ప్రేమించునట్లును, నీవు వాగ్దానము చేసిన వానిని వరముగా పొందునట్లును కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. కుంటి వారిని, గ్రుడ్డి వారిని సైతము తోడుకొని వత్తును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నారు, మీరు జాతులన్నిటిలో పెద్దదైన ఇశ్రాయేలును తలంచుకొని సంతోషముతో పాడుడు. ప్రభు తన ప్రజలను రక్షించెను, శేషజనమును విమోచించెను అని పలుకుచు స్తుతిగానము చేయుడు. ఉత్తర దేశము నుండి నేను వారిని తోడుకొని వత్తును, నేల అంచుల నుండి వారిని కొనివత్తును. గ్రుడ్డివారు, కుంటివారు, గర్భవతులు, ప్రసవించుటకు సిద్ధముగానున్నవారు కలసి మహాసమూహముగా తిరిగి వత్తురు. నేను వారిని నడిపించుకొని రాగా వారు ఏడుపులతో ప్రార్థనలతో తిరిగి వత్తురు. నేను ఆ ప్రజలను తిన్నని మార్గమున నడిపింతును, వారు కాలు జారి పడిపోరు. వారిని జల ప్రవాహముల వద్దకు కొనివత్తును. నేను ఇశ్రాయేలుకు తండ్రి నగుదును, ఎఫ్రాయిము నాకు తొలిచూలు బిడ్డడగును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను, మనకు అద్భుత కార్యములు చేసెను. మనము మిగులా సంతసించితిమి. ప్రభు మనలను యెరూషలేమునకు మరల్చుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నూరారా నవ్వి సంతోషముతో పాటలు పాడితిమి. అందరూ ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులా సంతసించితిమి. అన్యజాతి వారును ప్రభువు వీరికి ఘనకార్యములు చేసినన్ని పలికిరి. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులా సంతసించితిమి. అందరూ ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులా సంతసించితిమి. రెండవ పట్టణము. మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. హెబ్రీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సహోదరులారా, ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనొచ్చు వారితో
అతడు సౌమ్యంగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలనని ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజకుడిగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవీ గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు. దేవుడే ఆయనను నియమించారు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మన రక్షకుడగు క్రీస్తు ప్రభువు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయము 10 వచనాలు 46 నుంచి 52 వరకు. యేసు మరియు శిష్యులు యెరికో పట్టణానికి వచ్చిరి. అచ్చట నుండి యేసు తన శిష్యులతోనూ జనసమూహాలతోనూ వెళుచుండగా బార్తిమాయి త్రోవ ప్రక్కన కూర్చుండి ఉండెను. అతడు తిమాయి కుమారుడు, గురుడివాడు, భిక్షకుడు. నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమును వచ్చుచున్నాడని విని అతడు, దావీదు కుమారా, యేసు ప్రభు, నన్ను కరుణించుము అని కేకలాడసాగాను. ఊరకుండుము అని అనేకులు వానిని గద్దించిరి. కానీ వాడు మాత్రము, దావీదు కుమారా, నన్ను కరుణించుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతటా యేసు నిలచి వానిని ఎటకు పిలువుడు అనగా వాని యొద్దకు వెళ్ళి, ఓరీ లెమ్ము, ధైర్యముగా ఉండము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతటా వాడు తన వస్త్రాన్ని పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చాను. అప్పుడు యేసు, నేనేమి చేయగోరుచున్నావు అని వానిని అడుగగా వాడు, బోధకుడా, నాకు చూపు దయచేయము అని వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనినంతనే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాప క్షమించబడక. ఈరోజు మన ధ్యానాంశము యెరికో నుండి క్రీస్తు సహవాసంలోకి. గమనించండి, యెరికో నుండి క్రీస్తు సహవాసం.
ఎంతోమంది యేసు ప్రభువు ఎంతోమందిని ఆయన స్వస్థపరిచాడు. కొన్ని చోట్ల గుంపులుగా ఉన్న వాళ్ళని కూడా స్వస్థపరిచాడు. ఎంతోమంది కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, ఆ రోగము ఈ రోగము. అయితే అందరి పేర్లు మనకి బైబిల్ ఇవ్వటం లేదు. కానీ ఈరోజు తిమ్మయ్య కుమారుడు భర్తమయ్య అని పేరు మరీ పెట్టి ఈ భిక్షకుడు పేరుని ఉదాహరిస్తూ ఉంది. మరి ఎందుకు అని మీరు ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే, ఎందుకు అంటే ఇది కథ కాదు, ఇది వాస్తవం, జరిగింది. ఇంకా బ్రతికి ఉన్నాడు ఇతను. సువార్త రాసేసరికి ఇతను బ్రతికే ఉన్నాడు. ఇట్లాగానే కొంతమంది పేర్లు జక్కయ్య అంటే ఇది చారిత్రాత్మకం, అంటే అప్పటికి కూడా అందరికీ గుర్తున్నాడు కాబట్టి ఇతని పేరు ప్రస్తావిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బైబిల్ చారిత్రాత్మకమైన విషయాలని, వాస్తవాలని, నిజాలను మనకు తెలియచేస్తున్నది ప్రధానమైన సత్యం. రెండవది ఎరికో పట్టణం. ఇందాక నేను చెప్పాను మన ధ్యానాంశం ఎరికో నుండి క్రీస్తు సహవాసంలోకి. ఎరికో పట్టణం అనగానే మనందరికీ తెలుసు యెహోషువ ఆయన మరి దానిని ఇజ్రాయేలు ప్రజలు ఎరికో గోడలని ఎట్లా పడవేశారు? ప్రార్థనతో పడవేశారు. అంతేకాదు ఎరికో గోడలు, ఎరికో 15 మైళ్ళ దూరంలో ఉంది యెరూషలేముకి. అయితే ఎరికో అనగానే మనకు గుర్తుకు వచ్చేది పాపపు నగరము, సిటీ ఆఫ్ సిన్. అమెరికాలో లాస్ వేగస్ని సిన్ సిటీ అంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా పేకాట, అన్ని వినోదాలు, విందులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి. అయితే అది దేనికి సంకేతము? మనం బైబిల్లో చూసినట్లయితే గొమొర్రా, సోదోము గొమొర్రా. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ ప్రయోజనం ఉండదు. అంటే అర్థం ఏంటంటే అది ఒక చెడిపోయిన సమాజానికి సూచన, పాపముతో మునిగిపోయిన దానికి సూచన, డిస్ఫంక్షనల్ కమ్యూనిటీ. అట్లాగనే మన కుటుంబాలలో కూడా కొన్ని చికాకులు ఉంటూ ఉంటాయి. ఒకళ్ళంటే ఒకళ్ళకి పొసగదు, ఒకళ్ళంటే ఒకళ్ళకి కుదరదు, బాధ్యత తీసుకోరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు. తర్వాత ఒక్క వివాహం కూడా సరిగా ఉండదు. ఇలాంటప్పుడు మనకు అనిపిస్తూ ఉంది, ఏంటబ్బా ఇదంతా కూడా శనంతా మా ఇంట్లోనే ఉందా అని. ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, ఎరికో పట్టణము, ఎరికో దారి ప్రక్కన కూర్చున్నాడు. ఎవరు? ఈ బర్తిమయి పాపపు నగరమున కూర్చున్నాడు. అంటే ఇది దేనికి సంకేతం అండి? ఒక అంధకారానికి సంకేతం. ఏమిటి అంధకారము? ఈ భర్తమయ్యి అంధుడుగా అక్కడ కూర్చున్నాడు. అయితే ఈయన పుట్టుతో గుడ్డివాడు కాదు. ఇతను తర్వాత గుడ్డితనం వచ్చింది, అంటే పాపముతో పోగొట్టుకున్నాడు. ఇది పాపానికి సూచన. పాపం అనే అంధకారంలో కూర్చున్నాడు, ఆధ్యాత్మిక అంధకారానికి సూచన. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నది ఎరికో. ఇతడు కూడా ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నాడు. శిష్యులు, జన సమూహము కూడా ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నారు. యేసు ప్రభుని ఇప్పుడే ఆయన యెరూషలేముకు వెళుతున్నాడు చనిపోవడానికి, అయినా కానీ ఆయన గుర్తించలేదు. మనము కూడా ఆధ్యాత్మికంగా గ్రుడ్డివారమే. ప్రైజ్ ద లార్డ్. ఏమిటి ఆధ్యాత్మికంగా గ్రుడ్డివాళ్ళు అని అంటున్నారని మీరు అనుకోవచ్చు. జీవితంలో అర్థము తెలియని వాళ్ళు ఆధ్యాత్మికంగా అంధులే. జీవితంలో పరమార్థము తెలియని వాళ్ళు గుడ్డివాళ్లే. కాబట్టి ఏం చేస్తున్నానా, ఎందుకు జీవిస్తున్నానని తెలియనప్పుడు నీవు ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్నట్లు. అందుకే పునీత్ ఇన్యాసి వారు అంటాడు పునీత శౌరి వారితో, ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభము ఏమున్నది? అవును ప్రియులారా,
నువ్వు ఎన్నో కోట్లు గడించి ఉండవచ్చు, కానీ నీకు ఇంకా అంధకారంలోనే ఉన్నావు. నువ్వెంతోమందికి మరి పెద్ద యజమాని అవ్వచ్చు, ఇంకా అంధకారంలో ఉండవచ్చు. ఎందుకంటే నీకు జీవితం అర్థం పరమార్థం తెలియనప్పుడు ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్నా. మరి ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్నవాడు ఏం చేస్తాడండి? ఇక్కడ భర్తమే ఏం చేస్తున్నాడు? అంధకారంలో ఉండి ఏమీ చేయలేడు. అంటే నీ అంధకారము నుంచి నీ వల్ల నీకు కాదు, దాని నుంచి బయటపడడానికి. అంధుడు ఏం చేస్తాడు? గుడ్డివాడు ఏం చేస్తాడు? ఏమైనా పని చేయగలుగుతాడా? ఏం చేస్తాడు? అడుక్కుంటాడు. ఏం చేస్తున్నాడు? భర్తమై భిక్షకుడు అడుక్కుంటున్నాడు. అంటే తన వల్ల కాదు, మన వల్ల కాదు మన రక్షణ. ప్రైజ్ ద లార్డ్. పై శక్తిని ప్రార్థించాలి, పైనుండి సహాయం లేనిదే ఇది జరిగే పని కాదు. కాబట్టి దివ్యవాణి చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ప్రేరేపించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, నీవు ఏ అంధకారంలో ఉన్నావో, ఏ వ్యసనంలో ఉన్నావో, ఏ బానిసత్వంలో ఉన్నావో, ఏ జీవితం అర్థం లేని పరిస్థితిలో ఉన్నావో, అక్కడి నుండి నువ్వు బయటపడాలంటే నీకు పైనుండి సహాయము రావాలి. కీర్తనకారుడు ఇట్లా అంటున్నాడు, దిక్కుతోచక ఉన్న నన్ను కాపాడు వారెవరు. ఒకసారి పాడండి, పాడి వినిపిద్దాం. ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే, ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే. ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే, ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం, నీవే మార్గం, నీవే సత్యం యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే. ఆశల శిఖరం వేదనాంతం, ఆర్తుల శరణం నీవే నీవే, అనురాగ దీపం అపురూప బంధం, అన్యోన్య ప్రేమ నీవే నీవే. ఈ బాట సారికి నమ్మిక నీవే, ఈ బాట సారికి ధైర్యము నీవే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఒక సూచన. అంటే గురుడి వాళ్ళు చూడలేరు, పైనుండి సహాయం లేనిది. అంటే కీర్తనకారుడు ఏమంటున్నాడు? దిక్కుతోచని నన్ను కాపాడు వారెవరు ఓ బాటసారి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఆయన తప్ప పైనుండి సహాయం. ఆగమన కాలంలో కూడా కొద్ది రోజుల్లో మనం ఆగమన కాలంలో ప్రవేశిస్తున్నాం. ఏమంటాము? రండి రండి, బందీలైన ఇజ్రాయేలు ప్రజలను రక్షించరండి అని చెప్పి అడుగుతాం. దివ్యబలి పూజలో మీరు విన్నారో లేదో, ఇతను అడుక్కుంటున్నాడు. ఏమని అడుగుతున్నాడు? దావీదు కుమారా నన్ను కరుణించుము. ఇదే ప్రార్థన మనందరం కూడా దివ్య పూజలో చేస్తాం. చెప్పండి, ఎప్పుడు చేస్తాం? ఎక్కడ చేస్తాం? దివ్య పూజ ఆరంభంలో చేస్తాం. ఏమని చేస్తాం? కీరియే లయస్సాన్, క్రీస్తు లయస్సాన్, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము అనే ప్రార్థన. అవునండి, పాపములో ఉన్న మనం, అంధకారంలో ఉన్న మనం ఆధ్యాత్మికంగా మన వల్ల కాదు కాబట్టి, ప్రభు నన్ను నా మీద దయచూపు నాయన, క్రీస్తువ నా మీద దయచూపుము. పాపము నగరములో ఉన్నాము. దావీదు కుమారా అని అంటే దేవుడికి చాలా ఇష్టం. యేసు ప్రభుకి ఆయన ఇష్టమైన మాట, బిరుదు. ఎందుకనంటే యేసు ప్రభు అంటే అర్థం ఏంటి?
మత్తయి సువార్త 1:21 చదవండి. దేవుడు రక్షించును అని అర్థము. యేసు అనగా దేవుడు మనలను రక్షించును. అదే ఇందాక మనం చదివాము మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథము 31:7-9 మనం ఇందాక చదివాం. ఏ విధంగా నేను వాళ్ళని తోడుకొని వస్తాను, గ్రుడ్డివారు కుంటివారు అందరూ వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏడుపులతో ప్రార్థనలతో తిరిగి వస్తారు. అవును ప్రియులారా, మత్తయి సువార్త 1:21 ప్రభు అంటున్నాడు, యేసు అనగా ఆయన మనలను రక్షించును. ఇక ప్రియులారా, అనేకులు నిరుత్సాహపరిచారు. ఈయన అడుక్కుంటున్నాడు, యేసు ప్రభా దయచూపమన్నాడు, కానీ చాలామంది నిరుత్సాహపరిచారు. పాపపు స్వభావం అలాంటిదండి. పాపపు వ్యవస్థ మనల్ని ఎవరిని కూడా బాగుపడమని చెప్పదు, తనను తను కాపాడుకుంటుంది, ఆ ఊబిలోకి లాగుతుంది మనల్ని. కాబట్టి ఈ అంధకారంలో ఉన్న ఆయనకి సహాయపడాల్సింది పోయి ఊరకుండుము అని చెప్పి అందరూ వారిస్తున్నారు. ఈరోజు పాపములో ఉన్నవాడు గిలగిల్లాడుతూ ఉన్నప్పుడు అనిపిస్తుంది దేవుడా అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళాలని. కానీ మిగతా వాళ్ళందరూ ఏమంటారు, ఇది మామూలేరా, ఇది జరుగుతుంది, అలవాటైపోద్దని చెప్తారు. ఇంకొంతమంది ఏం చేస్తావులే, నీ కర్మ అట్లా ఉందంటారు. అంటే ఈ జీవితాన్నే తప్పు జీవితంగా చెప్తూ ఉంటారు యువకులు ముఖ్యంగా. పాపము నుండి బయటకు రావడానికి సహకారం ఉండదు. నీవు పునీతుడిగా జీవించాలంటే ఎవరు నిన్ను సమర్థించరు. ఇక్కడ తను సమర్థించడం లేదు, పాపపు వ్యవస్థ అలాంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, మంచిగా ఉండడానికి ఎవరు కూడా నిన్ను ముందుకు రానివ్వరు. కానీ ఇక్కడ గమనించాలి 2 విషయాలు. పాపములో ఉన్నవాడు తనను తాను ఏమీ చేయలేడు, తనకు తాను ఏమీ చేయలేడు, రక్షించుకోలేడు అనే మాట వాస్తవం అని గమనించాడు ఈ అంధుడు. రెండవది, పట్టు వదలలేదు. అందుకే ఈ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఓర్పుతో సహనంతో ప్రార్థన చేశారు. మనం కూడా పట్టు వదలకూడదండి. ప్రార్థన ఓర్పుతో సహనంతో, పాపము నుండి బయటపడడానికి ఓర్పుతో సహనంతో. పర్వాలేదు, ఒకసారి పడ్డావా, రెండోసారి పడ్డావా కిందకి, పర్వాలేదు, నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు. దేవుడు ఏదో ఒకసారి. గజనీ మహమ్మద్ ఎన్నిసార్లు దండెత్తాడు? నాకు కూడా గుర్తులేదు, 72 సార్లు అనుకుంటా. కానీ లాస్ట్లో, కాబట్టి ఒకటే గమనించాలి, మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నం ఫలిస్తూ ఉంది. ఇంకా బిగ్గరగా యేసుని పిలిచాడు. పునీత్ అగస్తిని గారు అంటాడు, ఎందుకు యేసు ప్రభు రావడం లేదు పిలిచినప్పుడు అని అంటే, మన ఆత్మలు విశాలమైనప్పుడు దేవుడు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనిపిస్తుంది మనకి, మన చీకట్లో అంధకారంలో మనం ఆయన్ని గగ్గోలు పెట్టి, ఆయన కేకలు వేసి మొరపెట్టి, ప్రభువా నన్ను కాపాడుము నాయన, నా పాపాలను క్షమించు, నన్ను మార్చుము నాయన అని అడిగినప్పుడు, నీ ఆత్మ సువిశాలమైనప్పుడు అప్పుడు నీకు దేవుడికి నీలో స్థానం ఉంటుంది. దేవుని సహాయం కావలసిన వాళ్ళు. అందుకనే మన ఆత్మలు విశాలమైనప్పుడు దేవుడు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అంటున్నాడు. యేసు నిలిచి, అప్పుడు ఇక్కడ మనం గమనించాలి, ఈ లోకం అంతా గందరగోళం లోకం, ఈ లోకం అంతా గందరగోళం లోకం. కాబట్టి నిశ్చలత ఉండదు, గజిబిజిగా ఉంటుంది. ఈ రోజున్న పరిస్థితికి రేపు కాసేపట్లో ఉండదు, అన్నీ మారిపోతుంటాయి, తెకమక చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో యేసు నిలిచాడు. యేసు నిలిచి తనను పిలిచాడు. ఆయనను పిలిచి, వానిని పిలిచి. కాబట్టి ప్రజలు క్రీస్తు దగ్గరకు వచ్చారు. ఎందుకో తెలుసా? ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఈ లోకమంతా గందరగోళం, దేవుని దగ్గరికి రావాలి. ఎందుకనంటే దేవుడు ఒక్కడే. జీసస్ ఈజ్ ద స్టిల్ పాయింట్. యేసు నిశ్చలుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసుడు అంటూ చెప్తూ పోతూ ఉంది ఆ పాట. అన్నీ మారిపోతాయి, మనుషులు మారుతారు, కానీ మారని దేవుడు ఒక్క దేవుడు, మన దేవుడు. కాబట్టి ఆయన నిలిచాడు. అందుకే ఈరోజు నీకు నిత్యము కూడా ప్రశాంతత కావాలంటే నిశ్చలుడైన దేవుని దగ్గరికి రావాలి. యేసు నిద్రలో ఉన్నట్టు అనుకున్నారు. చుట్టూ
ఈ లోకములో అలజడి, మారుతూ ఉన్న ప్రపంచంలో మారని క్రీస్తు కోసం మారని క్రీస్తు నిలిచి ఆయన పిలిచాడు. మనం కూడా నీ జీవితంలో కూడా గజిబిజిగా ఉంటే, గందరగోళంగా ఉంటే, నిశ్శబ్ద కేంద్రమైన యేసు ప్రభుని దగ్గరకు రా. ఆయన పిలుస్తున్నాడు. ఆయనను పిలిచాడు. టు కాల్. ఇక్కడ స్త్రీ సభ అంటే ఈ గ్రీకు పదంలో కాలీన్. టు కాల్, పిలవడం. గ్రీకు పదం అక్కడి నుండే ఇంకొక గ్రీకు పదం ఎక్లేజియా. స్త్రీ సభని గ్రీకులో ఎక్లేజియా అంటారు. ఎక్లేజియా అంటే చర్చ్. స్త్రీ సభ అంటే లోకము నుండి యేసుక్రీస్తు సహవాసములోకి అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. లోకము నుండి క్రీస్తు సహవాసములోనికి. మనందరం కూడా స్త్రీ సభ, చర్చ్ అంటే చర్చి కాదు. లోకము నుండి క్రీస్తు సహవాసములోనికి పిలువబడిన వారు స్త్రీ సభ. పాపపు నగరమైన యెరికో నుండి క్రీస్తు సహవాసములోనికి పిలవడము ఇక్కడ మనం గమనించాలి. అప్పుడు ఏం చేస్తున్నాడు? తన వస్త్రాన్ని పారవేసేసి లేచి యేసు వద్దకు వెళ్తున్నాడు. వస్త్రాన్ని పారవేశాడు అంటే పాపపు జీవితాన్ని. వస్త్రాన్ని పారవేయడం మనకు వెంటనే గుర్తుకు వస్తుంది, జ్ఞానస్నానం గుర్తుకు వస్తుంది ప్రియులారా. జ్ఞానస్నానానికి సూచన. జ్ఞానస్నానంలో ఏం చేస్తాం? వస్త్రాలను తీసివేస్తారు. మామూలుగా అమెరికాలో ఇటన్నిటిలో కూడా పాత వస్త్రాలను తీసివేస్తారు, నీట మునుగుతారు, ఫౌంటైన్ ఉంటుంది, కొత్త వస్త్రం వేసుకొని, అంటే రక్షణ వస్త్రం. అంటే తన పాప జీవితాన్ని వదిలిపెట్టాడు ఇతను. అది మన వల్ల కాదు, దేవుని మొరపెట్టుకుంటే అవుతుంది, దేవుని అనుగ్రహంతో అవుతుంది. రమ్మన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయి, రమ్మంటాడు. దేవుడు ఇస్తాడు శక్తి. అప్పుడు వస్త్రాన్ని పారవేసే శక్తి వస్తుంది, లేచి నిలబడే శక్తి వస్తుంది. ఎందుకంటే అప్పుడు దాకా కూర్చున్నాడు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు యేసు వద్దకు వచ్చి వస్త్రాలను పారవేసి ఏం చేస్తున్నాడు? అప్పుడు ఎందుకంటే ప్రియులారా, మనందరం కూడా దేవుని కోసం సృజించబడ్డాము. పాపం అనే భారం మన మీద మోపుతూ ఉంది, భారాన్ని మోపుతూ ఉంది. కాబట్టి పాపంలో ఉన్నామంటే అది నీ సంతోషం కాదు. అప్పుడు అంటున్నాడు, నేనేమి చేయగోరుచున్నావు నువ్వు అని అంటున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాడు ప్రభు. జ్ఞానస్నానంలో మనల్ని గురువు ప్రశ్నిస్తాడు, మీరు ఏం అడుగుతున్నారు ఈ బిడ్డ కోసం? అప్పుడు ఏమంటారు? జ్ఞానస్నానం అంటారు. ప్రభు యేసునందు జీవితం, ధనమా, ఆరోగ్యమా, ఇది కాదు మనం అడగాల్సింది. కరెక్ట్ అయింది ఏంటంటే ఆధ్యాత్మిక అంధత్వాన్ని పోగొట్టుకుని ఆధ్యాత్మికంగా క్రీస్తు సహవాసం అని అడగాలి మనందరం కూడా. ప్రభువా నాకు చూపు దయచేయము. ఈ భౌతికమైన చూపు కాదు, ఆధ్యాత్మికమైన చూపు. భౌతికంగానే కాదు, ఎంతసేపు ఈ భౌతికమైన దానికోసమే ప్రాకులాడుతూ ఉంటావు నువ్వు, కానీ ఆధ్యాత్మిక దృష్టిని. అందుకని యేసు అంటాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఆయన అంటుకొని కూడా అంటుకోడు, మిగతా వాళ్ళని అంటుకుంటాడు, సాదుతాడు, ఉమ్మేస్తాడు, రుద్దుతాడు. ఈయన ఏమి లేదు, అంటుకొని కూడా అంటుకోలే. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అంతే. ప్రియ సహోదరులారా, ఆయన విశ్వాసం ఏమిటి? దావీదు కుమారా అని గుర్తించాడు. ఫిలిప్ వ్యాన్ లెండన్ అంటాడు, భర్తమై శిష్యులు జనసమూహము ఆయనతో ఎంతో కాలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గుర్తించలేదు, కానీ భర్తమై గుర్తించాడు. ఆయన చూపు స్పష్టంగా చూడగలిగాడు. ఆయన స్పష్టంగా చూడగలిగాడు అనే దానికి సూచన దావీదు కుమారా అని. అంటే నా పాపమును నన్ను రక్షిస్తా. ఎంతకాడికి వీళ్ళు ఈ భౌతికమైన దృష్టినే చూశారు, కానీ ఇతను ఆధ్యాత్మికంగా నా ప్రభువా, నా దేవా, నా పాపపు నగరంలో ఉన్న నన్ను, నీ యెరికో నుండి నన్ను లేవనేస్తావని చెప్పేసి చూశాడు. యేసు ప్రభువు అయ్యాడు, పాప జీవితం వదిలిపెట్టాడు. అంతేకాదు, ఇంకొక విషయం మనం గమనించాలి, క్రీస్తుని అనుసరించాడు. కదలలేనివాడు, అంధుడు, భర్తమై పాప జీవితాన్ని విడిచిపెట్టమే కాక క్రీస్తును త్రోవ వెంట ఆయనను అనుసరించాడు. అంటే అర్థం ఏంటి? ఆయన యెరూషలేముకి వెళ్తున్నాడు శ్రమల స్నానం కోసం. ఆ శ్రమల స్నానం ఇతను కూడా పొందడానికి ఆయన అనుసరించాడండి.
అది మార్పు, అది గొప్పతనం. పాపములో ఉన్న అతను ఎంత ఎదిగాడో చూడండి. భర్తమ ఈరోజు మనందరికీ ఆదర్శం. వేద వ్యాపకం జరగాలంటే మనందరం కూడా అదే పని చేయాలి. దృష్టి ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన పని యేసుని వెంబడించడం. కానీ నువ్వు వెంబడిస్తున్నావా? గుడికి వెళితే సరిపోదు, మారిపోతున్నావా? క్రీస్తుని శ్రమలలో నువ్వు వెంబడిస్తావా? అది ఇంకా చాలా లోతుగా వెళ్ళాలి. యెరికో నుండి యెరూషలేముకి. లేదా నీవు రోడ్డు ప్రక్కనే కూర్చుని ఉన్నావా? ఒక్కసారి ప్రశ్నించుకో. మన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతర పవిత్రాత్మలను గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోసి పిలాతుని అధికారంలోకి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చేటకొచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మా పోప్ ఫ్రాన్సిస్ గారిని దీవించండి. వేద వ్యాపకాన్ని చేసే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, దానికి కావలసిన వనరులను మా మిత్రానులకు గురువులకు దయచేయమని, ముఖ్యంగా దివ్యవాణి ద్వారా ఈ వేద వ్యాపకాన్ని కొనసాగిస్తూ ఉన్న తెలుగు శ్రీ సభను, ముఖ్యంగా మా తెలుగు పీఠాధిపతులను దీవించండి. మరి మేము తలపెట్టిన ఈ దివ్యవాణి కేంద్రం కూడా, నూతన దివ్యవాణి కేంద్రం కూడా ప్రభువా మీరే నడిపించండి. మీ చిత్తమైతే అది త్వరలో మరి ప్రారంభమై పూర్తయ్యే అనుగ్రహాన్ని దయచేయమని, అంతేకాకుండా మీరు తలపెట్టిన దివ్యవాణి అనే యజ్ఞం ప్రభువా అనేక మంది ఆత్మలను ఆధ్యాత్మిక అంధకారము నుండి వెలుగులోనికి నడిపించులాగున మరి దీనికి సహాయపడే ప్రతి దాతను దీవించండి. అదేవిధముగా మీ సువార్తను ప్రకటించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరము కూడా ఆధ్యాత్మికంగా అందులమన్న విషయాన్ని, గురుడివారం అన్న విషయాన్ని గమనించి మీ సహాయంతో మేల్కొనేలాగున మమ్మందరిని దీవించమని, మరి ఇక్కడ దివ్యవాణి ద్వారా అనేక మంది నిన్ను తెలుసుకొని ప్రభువా క్రీస్తువా మా మీద దయచూపండి ప్రార్థించే ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ఈ మనవునండిని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమయ నాదా స్వీకరించుమయ ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయ. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చి నీ వైభవమునకు సమర్పించుకొని అర్పణను అనురాగముతో స్వీకరించుము. నీ సేవలో మేము చేయి ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలనని ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమరియమ్మ నుండి ఉద్భవింపాచి తగ్గించను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణము నుండి మమ్మ విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించను. కావున దూతలతో అధిదూతలతో భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక తలములండితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నృత్యము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధాన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచుదా. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పాన్ని అందుకొని కృతజ్ఞతా వందనాలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజించము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమున ఉత్థానమును స్మరించుచు జీవమును వసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేస్తున్నందుకు మీకు వందనాలు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానము గదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుని కనతలేగ మరి మాతతోను పునీత అపోస్తలులతోను ఆదినుని మీకు సేవ చేస్తున్న పునీతులందరితోనూ మాకు నిత్యంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అనికిలను మమ్మ రక్షించుము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమొక పాపాలను పరిహరించిన ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలబడిన మనము తనిలము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్.
మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసి, మానవాళిని ఐక్యము చేసి నిత్యానందపు విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావాన్ని కలిగి ఉండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలాలను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. మిక్కిలి నెనరగల కన్య మరియ మహాపరిశుద్ధ భర్త, మా ప్రియ పోషకుడు తండ్రినైన పునీత జోజప్ప గారా, మీ ఆదరును వెతికి మీ ఉపకార సహాయాన్ని అడిగిన వారు ఒక్కరైనను మీ వలన ఊరట పొందనట్లు ఎన్నడూ వినినది లేదని తలంపన అవతరించాడు. ఇటు పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పాదాలను సమీపించి మమ్మ మీకు ఒప్పజెప్ప మీ ఆదరువులో నిలుచున్నాము. మా రక్షకుని పెంచిన ప్రేమ కలిగిన తండ్రి, మా విజ్ఞాపనము త్యజింపక దయగా అంగీకరింపను అవతరించండి. మా రక్షకుడైన యేసు ప్రభువుకి మా మనవులను విన్నవించండి. ఆమేన్. ఇంకా కొద్ది రోజులు మాత్రమే మరి ఈ అవకాశం ఉంది. ఈ నెల ఆఖరి వరకు 31వ తారీఖు దాకా జపమాలను సమర్పించుకోవడం, కాబట్టి అందరూ వినియోగించండి. రెండవది, యథావిధిగానే నవంబర్ నెలలో నెల మొదటి శుక్రవారం, శని, ఆదివారాలలో జ్ఞాన వడకం ఉందని మర్చిపోవద్దు. ముఖ్యంగా మనం మృతుల స్మరణ గురించి, మరణము గురించి, ఈ విషయాలన్నిటి గురించి కూడా ధ్యానించబోతున్నాం. మరి దానికి చాలా లోతైన భావాలతో ఆధ్యాత్మికంగా మరి బాగా మంచి గురువు, ఇదివరకు కూడా మనకు ఒక రిట్రీట్ ఇచ్చారు. ఆ ఫాదర్ గారు మనకి ఇవ్వబోతున్నారు. రెండవది, మరి ఆ నెల నవంబర్ నెలలో ప్రత్యేకంగా మన మృతుల స్మరణ కోసం ప్రత్యేక ప్రార్థన నిర్వహించబోతున్నాం. యథావిధిగానే మీరు కూడా మీ ఉద్దేశాలు నెరవేర్చుకోవాల్సి ఉంటే 200 రూపాయలు సమర్పించి మరి ఆ ప్రత్యేక ఉద్దేశాల కోసం మీరు అర్పించవచ్చు. యాడ్ ప్రమోషన్ ఉంటుంది, కాబట్టి దానిలో మీరు వివరాలన్నీ చూడవచ్చు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగే అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. ఎల్లప్పుడు నిర్మల మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా, మాకై ప్రార్థన చేయుమమ్మా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా.